హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మా స్వామి అయితే చాలా క్షేమంగా ఇంటికైతే వచ్చేసారు. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. అస్సలు నేను నమ్మలేకపోతున్నాను, ఇంతమంది ఉన్నారా అన్నట్టు. మా స్వామి ఈ వీడియోస్ అన్నీ నాకైతే సెండ్ చేయలేదు, కానీ అసలు మొత్తం అన్ని వీడియోస్ తీసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇలా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ డోలు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను, ఒక పర్సన్కి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది. అసలు ఆ క్రౌడ్లో మా హస్బెండ్కి వచ్చి ఎంత అయిందంటే టైము నైట్ మొత్తం ఇంకా దర్శనం లైన్లోనే ఉన్నారంట. వీళ్ళు ఈవినింగ్ 8కి దిగారు. మరుసటి రోజు మధ్యాహ్నం 4కి అయితే అయింది దర్శనము. అసలు ఎలా అయిందంటే అలా అయింది. అసలు ఆ 18 మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చినాయి అంటే మా స్వామి చెప్తున్నారు. అసలు అది ఎక్కడం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని. కానీ హనీని తీసుకెళ్ళకపోవడం చాలా మంచిదయింది అని చెప్పారు. కానీ కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అయితే వేపిస్తాను. నేను అనుకుంటే ఖచ్చితంగా చేయిస్తాను. మా స్వామి మీద నేనైతే అలిగాను కూడా. కానీ ఈ వీడియోస్ చూసినాక కొంచెం అయితే నేను కూల్ అయ్యాను. ఇంకేస్ శబరిమల వెళ్ళే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చాలా చల్లగా ఉందంట. సో అందుకనే మీరు ఎవరైనా వెళ్తే మీకు తెలిసిన వాళ్ళతో వెళ్ళండి. అంటే ఇంతకుముందు తెలిసిన వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు ఎలా వచ్చారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.